ధర్మవరంలో ఇంటి స్థలం పునాది ధ్వంసం చేశారంటూ బాధితుడి ఆరోపణ. జేసీబీతో పునాది కూల్చివేశాడని వెంకటేష్పై శ్రీరాములు ఆరోపణ. కులం పేరుతో దుర్భాషలాడి బెదిరించాడని బాధితుడి ఆరోపణ. రెవెన్యూ పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. జిల్లా కలెక్టర్ మంత్రి సత్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకోవాలని బాధితుడి వినతి. సాకే శ్రీరాములు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం ఘటనపై అధికారుల స్పందన కోరుతున్న బాధితుడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సాకే శ్రీరాములకు 2012లో ప్రభుత్వం 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించింది. అనంతరం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పునాది కూడా వేసినట్లు బాధితుడు తెలిపారు. అయితే బుధవారం వెంకటేష్ అనే వ్యక్తి జేసీబీతో వచ్చి ఆ పునాదిని ధ్వంసం చేశాడని, తనను మాదిగ నా కొడక అని దుర్భాషలాడుతూ నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని శ్రీరాములు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు శాఖ, జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని కోరారు. నాకు 2012లో 2 సెంట్లు స్థలం ఇచ్చింది. గవర్నమెంట్ 2012లో నాకు స్థలం ఇచ్చింటే బునాది కట్టుకున్నాను. వెంకీ అనే అతను నా మీద చాలా దాడి చేసి ఇష్టాసారం కొద్ది మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టి, మా నాయనకు ఆరోగ్యం సరిలేకోకుండా ఉంటే నీ బునాది కట్టలేక ఆపేసినాను. ఆయన ఇప్పుడు చాలా దాడి చేసి నా మీద కొట్టేకొచ్చి కులము పేరుతో కూడా మాట్లాడి మాదికి నా కొడుక అని ఎట్లా అంటే అట్లా ఇష్టాసారం కొద్ది మాట్లాడి నన్ను ఇప్పుడు ఆ గునాది నిన్నటి రోజున బునాది జేసీబీ పెట్టి అంతా సదరం చేసేసినాడు. ఆయన కాంపౌండ్ కట్టుకుండే కోసరానికి ఇంటి పక్కన ఉండే స్థలం నేను కొనుక్కోండేది. ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా ఘోరంగా చేసేసినాడు. ఆర్టీఓ సారు, పోలీస్ వాళ్ళ సార్లు, సత్యకుమార్ సారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.